వెల్కమ్ టు కాయ్ టీవీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో ఉన్న పవిత్ర శక్తిపీఠం శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీశైలం బ్రహ్మరాంబ అమ్మవారి ఆలయం భారతదేశంలోని 18 మహాశక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కృష్ణానది ఒడ్డున నల్లమల్ల హిల్స్లో ఉంది. పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో సతీదేవి గొంతు పడినట్లు చెబుతారు. అందుకే ఇది శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. బ్రహ్మరాంబ అంటే తేనెటి గల తల్లి అని అర్థం. పురాణ కథ ప్రకారం అరుణాసురుడు అనే రాక్షసుడు లోకాన్ని బాధించేవాడు. అతను బ్రహ్మదేవుని తపస్సుతో 2 లేదా 4 కాళ్ల జీవులచే చంపబడకుండా వరం పొందాడు. దేవతలు దుర్గాదేవిని రక్షణ కోసం వేడుకోగా ఆమె బ్రహ్మరాంబ రూపంలో 6 కాళ్ల తేనెటి గల సైన్యాన్ని సృష్టించి అరుణాసురుడిని సంహరించింది. అనంతరం ఆమె ఈ క్షేత్రంలో బ్రహ్మరాంబగా స్థిరపడింది. ఈ ఆలయం శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ సముదాయంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వెనుక భాగంలో ఉంది. ఈ ఆలయ సముదాయం శాతవాహనులు, చాళుక్యులు, రెడ్డి రాజులు మరియు విజయనగర రాజులు వంటి వివిధ రాజవంశాలచే అభివృద్ధి చేయబడింది. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం 8 చేతులతో పట్టుచీరతో అలంకరించబడి ఉంటుంది. గర్భగుడిలో అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర విగ్రహం కూడా ఉంది మరియు దాని ముందు శ్రీచక్రం ఉంచబడి ఉంది. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ఆలయం శక్తిపీఠంగా శివపార్వతి ఐక్యతను సూచించే జ్యోతిర్లింగంతో కలిసి ఉండటం వల్ల ఎంతో పవిత్రమైంది. ఈ క్షేత్రంలో దర్శనం చేసుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని, వివాహ సంబంధిత సమస్యలు తీరుతాయని నమ్ముతారు. ఈ ఆలయంలో నవరాత్రి మరియు కుంభోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. నవరాత్రి సమయంలో అమ్మవారిని 9 రూపాలలో అలంకరిస్తారు మరియు కుంభోత్సవంలో త్రిశతి, ఖడ్గమాల, నవావరణ పూజలు జరుగుతాయి. అమ్మవారి గర్భగుడిలో తేనెటి గల జుంకార శబ్దం వినిపిస్తుందని చెబుతారు. ఇది బ్రహ్మరాంబ రూపాన్ని సూచిస్తుంది. ఈ క్షేత్రంలో పూజలు చేయించుకున్న భక్తులు ఆధ్యాత్మిక శాంతి, సమృద్ధి మరియు మోక్షాన్ని పొందుతారని నమ్మకం. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. అభిషేకం మరియు కుంకుమార్చన సాధారణంగా ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మరియు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు జరుగుతాయి. నవరాత్రి లేదా కుంభోత్సవం వంటి పండుగల సమయంలో ఈ సమయాలు మారవచ్చు. కాబట్టి ముందుగా ఆలయ అధికారులతో సంప్రదించడం మంచిది. శ్రీశైలంలో భక్తుల కోసం అనేక వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ దేవస్థానం నిర్వహించే మల్లికార్జున సదన్, గంగా సదన్, గౌరీ సదన్ వంటి ధర్మశాలలు మరియు ఏసీ, నాన్ ఏసీ గదులున్నాయి. ధరలు సాధారణ గదులకు 500 నుండి 900, ఏసీ గదులకు 1000 నుండి 1500 వరకు ఉంటాయి. ఆన్లైన్లో అయితే www.శ్రీశైలదేవస్థానం.ఆర్గనైజేషన్ ద్వారా రూమ్స్ బుకింగ్ చేసుకోవచ్చు. శ్రీశైలం బ్రహ్మరాంబ అమ్మవారి ఆలయం కర్నూలు జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుండి సుమారు 213 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ మార్కాపూర్ లేదా నంద్యాల. అక్కడి నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా శ్రీశైలం చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. అక్కడి నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా శ్రీశైలం చేరుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేట్ టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శక్తి మరియు శివపార్వతి ఐక్యతను సూచించే పవిత్ర క్షేత్రం. ఈ ఆలయ దర్శనం మీ జీవితంలో శాంతి, సమృద్ధి మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని తెస్తుంది. మీరు ఈ క్షేత్రాన్ని సందర్శించిన అనుభవాలను కమెంట్స్లో షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రి నమః. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.